ఇథనాల్ కంపెనీ ఇష్యూలో అరెస్ట్ అయిన 12 మంది రైతులకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 4న పెద్ద ధన్వాడలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన 12 మంది రైతులను అరెస్ట్ చేశారు. కాగా 14 రోజుల తర్వాత రైతులకు జిల్లా కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. రాజోలి పోలీస్ స్టేషన్లో ప్రతి సోమవారం హాజరు కావాలని షరతులు విధించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులు ఆందోళనలు చేశారో దానికి సంబంధించి బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు. అసలు దీనికి సంబంధించి కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లా ఇథనాల్ కంపెనీ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 4వ తేదీన ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ కూడా రాజోలి మండలం పెద్దదన్వాడకు చెందినటువంటి రైతులంతా కూడా అక్కడ పూర్తిగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితులంతా కూడా ఉధృతంగా మారాయంటూ కూడా దీనికి సంబంధించి పోలీసులు దీనికి కారణం అంటూ 12 మంది రైతులను కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. దాదాపు వాళ్ళు 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు, జైలుకు వెళ్లారు. ఇదే క్రమంలో వారికి జిల్లా సెషన్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు వారిని అలంపూర్ కోర్టు కూడా తీసుకెళ్లారు. అక్కడ పూర్తిగా జడ్జి ముందర హాజరుపరిచిన తర్వాత దీనికి సంబంధించి ఓవరాల్ గా వారికి బెయిల్ లభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తిగా రైతుల మీద అక్రమ కేసులు బనాయించారంటూ ఒకవైపు వాళ్ళు చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి పూర్తిగా వాటి ఆస్తులను ధ్వంసం చేయడం ఇలాంటి వాటికి ఉపక్రమించినందుకే ఈ విధంగా కేసులు నమోదు చేశామని చెప్పి కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఒకవైపు రైతులకు బెయిల్ మంజూరు కావడంతో రైతుల కుటుంబాల్లో కూడా ఆనందం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి పూర్తిగా నిబంధనలతో కూడినటువంటి బెయిల్ ఇది. ఎందుకంటే ప్రతి సోమవారం ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి ఎవరైతే కేసులు ఉన్నారో వారు ప్రతి సోమవారం కూడా రాజోలి పోలీస్ స్టేషన్ లో హాజరుపడాల్సి ఉంటుంది. రాజోలి పోలీస్ స్టేషన్ లో హాజరుపడ్డ తర్వాతనే రెగ్యులర్ గా ఈ బెయిల్ అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా దీనికి సంబంధించి చెప్పారు. ఏదేమైనప్పటికీ కండిషన్ బెయిల్ అనేది కూడా వచ్చింది. దీంతో రైతుల కుటుంబాల్లో కూడా ఆనందం వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం 14 రోజుల రిమాండ్ తర్వాత వారిని కోర్టుకు అక్కడ నుంచి వారికి శంకర్, ఇటు రైతులకు ఏదైతే బెయిల్ మంజూరు చేస్తుందో ఇటు కోర్టు కూడా కొన్ని షరతులు విధించింది. సో ఎటువంటి షరతులు విధించింది, దీనికి సంబంధించి అసలు రైతులు ఏమంటున్నారు? ఇప్పటికే వాళ్ళకు చాలా సందర్భాల్లో బెయిల్ కోసం మంజూరు కావాలంటూ కూడా కోర్టుల చుట్టూ తిరిగారు. ఇదే క్రమంలో కూడా వారికి కండిషన్ బెయిల్ అనేది కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ కండిషన్ లో ప్రధానంగా ప్రతి సోమవారం రాజోలి పోలీస్ స్టేషన్ లో, అంటే అది రాజోలి మండల పరిధిలోకి వస్తుంది, ధన్వాడ గ్రామస్తులంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి వారు ప్రతి సోమవారం కూడా పోలీస్ స్టేషన్ లో హాజరుపడాల్సి ఉంటుంది. ఇప్పటికీ వారిని అలంపూర్ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి జిల్లా జైలుకి తరలించారు. అక్కడ ఇక మరికొద్ది సేపట్లో కూడా దానికి సంబంధించి రైతులంతా కూడా బయటికి వచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ చాలా రోజుల తర్వాత ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకు దీనికి సంబంధించి పూర్తిగా బెయిల్ లభించడంతో కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది. మరికొన్ని ఎవరైతే మిగతా వీరి మీద కేసులు ఉన్నాయో ఆ కేసులను కూడా ఎత్తివేసి త్వరితగతిన ఇవి పరిష్కరించాలంటూ కూడా ప్రజలు ప్రభుత్వానికి వినతులు అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అయితే శంకర్, ఇటు చూసుకుంటే ఆ రైతులు ఎప్పుడైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి నిరసనలు చేపట్టారో అప్పటి నుంచి కూడా ఇటు పెద్ద ఎత్తున అయితే దుమారం రేగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ బెయిల్ వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా పరిస్థితి ఇంకా అదుపులోకి వచ్చింది అనుకోవచ్చా? అంటే రైతులు ఇంకా సైలెంట్ అయ్యారంటే వీరు వెనక ఇంకొక వ్యక్తి ఉండి నడిపించారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి కదా. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? అంటే ఇప్పటికే ఈ ఇథనాల్ కంపెనీ వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. చాలా కాలంగా ఇథనాల్ కంపెనీ మాకొద్దంటూ కూడా గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి 14 గ్రామాల ప్రజలకు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇదే క్రమంలో అక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతులు రావడం, బీఆర్ఎస్ హయాంలో కూడా దానికి పూర్తి స్థాయి అన్ని కూడా వచ్చాయి. కాబట్టి ఇథనాల్ ఏర్పాటుకు కంపెనీకి సంబంధించి ఏర్పాట్లు చేసే క్రమంలో ఇదంతా చోటు చేసుకుంది. అయితే అక్కడ ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ రోజు ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి స్థలంలో కంపెనీకి సంబంధించినటువంటి గుడారాలు కావచ్చు, అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి షెడ్ల నిర్మాణం అంతా కూడా చేపట్టారు. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా కూడా కోపోద్రిక్తులయ్యారు. ఎందుకంటే మాకు చెప్పకుండా పూర్తిగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే పరిస్థితి అంతా కూడా అదుపులోకే ఉంది. మొత్తంగా పోలీసులు ఇకపైన ఎవరైనా సరే అల్లర్లకు పాల్పడకూడదని ఒకవైపు చెప్తున్నారు, మరోవైపు గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సహకారం అందిస్తామని చెప్పి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శంకర్.